ఇది వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర సీతంధార ఫ్లాట్ ఫర్ సేల్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫర్ సేల్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫర్ సేల్ సీతంధార వైజాగ్ అండి. వైజాగ్ సీతంధార ఆక్సిజన్ టవర్ అండి. ఆక్సిజన్ టవర్ ఎదురుగా 2700 అసెప్ట్ అండి. ఇది 2700 అసెప్ట్ అండి. ఇది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి. ఇది ఫ్లోర్కి ఈచ్ వన్ ఫ్లోర్కి ఒకటి ఫ్లాట్ అండి. ఇది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్. సో 2700 అసెప్ట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 కార్ పార్కింగ్ అండి. ఇది 2 కార్ పార్కింగ్, 2 బోర్లు, జనరేటర్, లిఫ్ట్, కార్ పార్కింగ్. ఇది 2 కార్ పార్కింగ్ అండి. 2 కార్ పార్కింగ్లు ఇవి. సో జనరేటర్ ఉందండి ఇది మీకు. సో 2 బోర్స్ అండి అండ్ లిఫ్ట్, జనరేటర్. లిఫ్ట్ కార్ పార్కింగ్. ఒక ఫ్లాట్కి అండర్వేర్ షేడ్ 90 అండి, అంటే 90 గజాలు వస్తుందండి. 90 స్క్వేర్ యార్డ్ వస్తుందండి. ఇది మొత్తం స్థలం అయితే ఇది 450 గజాలు స్థలం అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 450 గజాల స్థలం. సో అండర్వేర్ షేడ్ ఒక ఫ్లాట్కి 90 గజాలు వస్తుందండి. ఇది ఆక్సిజన్ టవర్ అండి. ఆక్సిజన్ టవర్ ఎదురుగా సీతంధార ఆక్సిజన్ టవర్ ఎదురుగా అండి బిల్డింగ్. ఇది చాలా క్లాస్ ఉంటుంది వర్క్ అంతా. క్లాస్ వర్క్ అండి సీతంధార. సో క్లాస్ వర్క్ అనేది కూడా బాగుంటుంది. సో ఎన్ని టేక్ అండి. ఇదంతా టేకు 10 ఫీట్ అండి. ఇది 10 ఫీట్ అనేది టేకు వుడ్తో కట్టింది అంతా కూడా. మీకు దారి కూడా చాలా పెద్దవండి. తలుపులు కూడా చాలా పెద్దవండి. ఇవి అన్ని టేకు వుడ్తో కట్టినవి అన్నీ కూడా. సో ఎన్ని గ్లాసులు అండి ఇవి. ఇది హాల్ ఇది ఫినిస్టర్ కంపెనీ అండి. ఇది ప్రతిదీ కూడా బ్రాండ్ వాడారు. ఇందులో ప్రతిదీ బ్రాండ్ వాడారు. సో ఇది ఏమన్నా హాల్ అండి. ఇదంతా కూడా ఇది పూజా మందిరం. ఇది కిచెన్ రూమ్ అండి. మొత్తం మీరు నచ్చిన మోడల్ చేయించుకోవచ్చు. కిచెన్ రూమ్ ఫ్రేన్గా వదిలేశారు. ఇది డ్యూటీ అండి ఇది. సో ఇదంతా హాల్ అండి. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది మొత్తం డైనింగ్ హాల్. ఇది బాల్కనీ. ఇదంతా బాల్కనీ వస్తుంది. సో ఇది టాయిలెట్ అనమాట. గెస్ట్ టాయిలెట్స్ అనమాట. సపరేట్గా గెస్ట్కి అనమాట. గెస్ట్కి టాయిలెట్ అనేది పైన ఏమైనా వేసుకోవచ్చు, ధాన్యం అయినా మీరు ఏమైనా వేసుకోవచ్చు. అది సో ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ఇది ఎసెప్టీ 2700 ఎసెప్టీ అండి. ఇది ట్రిపుల్ బెడ్రూమ్. ఇది సో అటాచ్ బాత్రూమ్ అండి. పెద్దది కూడా అటాచ్ బాత్రూమ్ అండి. ఇది బాత్రూమ్ కూడా చాలా పెద్ద అండి. ఇది చాలా పెద్ద తీసుకున్నాను. ఇది వాష్రూమ్ పెద్ద అండి. ఇది బెడ్రూమ్ అండి. ఇదే బెడ్రూమ్. ఇదంతా హాల్. ఇది డైనింగ్ హాల్. ఇదో బెడ్రూమ్, అదో బెడ్రూమ్ అండి. అంత వాస్తు ప్రకారం కట్టారండి. మొత్తం అంతా ఇదంతా వాస్తు ప్రకారం కట్టారండి. నో ప్రాబ్లం. వాస్తు చూసుకొచ్చి ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇది సో ఇది వాష్రూమ్ అండి. ఇదంతా ఇదంతా బెడ్రూమ్. ఇది బాల్కనీ. సో ఇది బాల్కనీ 3-4 వచ్చాయి మొత్తం బాల్కనీ. ఇది అంతా బాల్కనీ. ఇవి లెంగ్త్ కూడా స్లాబ్ లెంగ్త్ కూడా చాలా హైట్ అంటే ఎక్కువ పెట్టారు స్లాబ్ లెంగ్త్ కూడా. సో ఇదో బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. అంటే 3 బెడ్రూమ్కి 3 అటాచ్ బాత్రూమ్స్ అండి. ఇవి 3 అటాచ్ బాత్రూమ్స్ అండ్ 3 వాష్రూమ్స్. సో మొత్తం ఇలాగా ఎంత హాలు, డైనింగ్ హాల్. ఇది అది హాలు, ఇది పూజా మందిరం, అది బెడ్రూము, అది వెంటిలేషను, బాల్కనీ, బాల్కనీ. ఇదంతా హాల్. ఇది హాల్ అండి. ఇదంతా వైఫ్. ఇది సో ఎస్ఎఫ్టీ రేట్ ఇది 9,500 చెప్తున్నారండి. ఇది 9,500 ఎస్ఎఫ్టీ రేటు. వైజాగ్ రియల్ ఎస్టేట్ రాము 9247144363 మై నెంబర్. పారిడస్ కబోర్డ్స్ అండి ఇవి.
సో మొత్తం తలుపులన్నీ టేక్తో తయారు చేసిన టేక్స్ మొత్తం నేను ప్రతి డోర్ కూడా టేకేనండి. అది దారుమందాలు కానీ కబోర్డ్స్ కానీ మొత్తం టేక్. మీకు గుమ్మం కూడా మొత్తం అంతా టేకేనండి. అంతా టేకే, ఎంత టేక్ వాడారండి, మొత్తం అంతా టేకే. ప్రతిదీ కూడా జాన్సన్ లిఫ్ట్ అండి అది. సో లైట్లు స్విచ్లు మొత్తం అన్నీ కాస్ట్లీ, మొత్తం అన్నీ ప్రతిదీ కూడా కాస్ట్లీ వాడారండి. ప్రతిదీ బ్రాండ్ వాడారు, ప్రతిదీ కాస్ట్లీ బ్రాండ్ వాడారండి. ఇది సీతంధార వైజాగ్ సీతంధార ఆక్సిజన్ టవర్ ఎదుర్కొంటా. సో ఎస్ఎఫ్టీ కాస్ట్ 9,500 అండి. ఇది 9,500 ఎస్ఎఫ్టీ కాస్ట్. ఈస్ట్ ఫేసింగ్ 9,500 కాస్ట్. 2,700 ఎస్ఎఫ్టీ అండి. ఇది 2,700 ఎస్ఎఫ్టీ. ఫ్లోర్కి ఒకటే. స్కూల్స్ దగ్గరలో ఆక్సిజన్ టవర్ ఎదుర్కొంటా. వైజాగ్ కాంప్లెక్స్ ఎదుర్కొంటా. వైజాగ్ కాంప్లెక్స్ దగ్గరలో ఇండివిజువల్ ఫ్లాట్ అండి. ఇండివిజువల్ హౌస్లో ఉంటుంది. ఇండివిజువల్ ఫ్లాట్ ఫర్ సేల్ అండి. ఇది వైజాగ్ రాము రియల్ ఎస్టేట్.